హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా మీషోలో నుంచి పార్ట్స్ తెప్పించానండి. సో, ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ నేను థంబ్‌నెయిల్ ఏదైతే పెట్టానో దాన్నైతే చూపించేస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ 6కి నేను ఇది అన్బాక్సింగ్ అనేది చేస్తున్నానండి. పీస్‌ఫుల్‌గా అదే బ్రేక్‌ఫాస్ట్ అంతా చేశాక చేద్దాము అనుకున్నాను కానీ, అప్పుడు నన్ను పీసులుగాని చేసి ఇందులో పార్సిల్ చేసేస్తారనమాట. ఇంకొకసారి నేను పార్ట్స్ తెప్పించడం చూస్తేనే. ఎందుకంటే ఇల్లు ఓన్ హౌస్ కాదు కదండీ! ఎందుకు ఇయన్నీ పెట్టేసి ఏం చేస్తావు? ఈ కలెక్షన్ అంతా ఎక్కడ పెడతావు అనేది వాళ్ళ ఉద్దేశం. తప్పైతే కాదు కానీ, ఇంకా ఉన్న అలవాటు పోదు కదండీ! సో, అందుకనమాట ఎర్లీ మార్నింగే తీస్తున్నాను. ఇంకోసారి ఇక్కడ ఇది నేను థర్డ్ టైమ్ అండి ఆన్‌లైన్‌లో తెప్పించడం. నాకు ముందు 2 సార్లు కూడా కొంచెం ఎక్కువే పడినాయి అమౌంటు. అంటే ఇప్పుడు దాంతో పోల్చుకుంటేని. ఇప్పుడు ఈ అమౌంట్ తక్కువే, కలర్స్ కూడా చాలా మంచివొచ్చినాయండి. ఫస్ట్ 2 టైమ్స్ నాకు కలర్స్ అంత డార్క్ కలర్స్ అవి రాలేదనమాట. అన్నీ లైట్ కలర్సే వచ్చినియి. ఈసారి మాత్రం మంచి కలర్స్ వచ్చినియి. ఏంటంటే 3 సార్లు కూడా నాకు రిపీటెడ్‌గా ఒక బ్లూ మాత్రం వచ్చేసిందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా? అదే కొంచెం రిపీటెడ్‌గా వచ్చింది. ఇవున్నవన్నీ కొత్తవేనండి. సో, ఎవరైనా పాట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చండి. మనకి మీషోలో తీసుకున్నాను. మనం సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే నేనిది 210కి బుక్ చేశాను. నేను తనతో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్‌తో అన్నప్పుడు, "లేదు వదిన నాకింకా తక్కువే పడుతుందంటే" నేను బుక్ చేసింది క్యాన్సిల్ చేసి తను బుక్ చేయమన్నాననమాట. సో, మీరు ప్రైస్‌లనేది ఒకసారి చూసుకోండి. మనకి ఒక 5 పాట్స్ వస్తాయి. విత్ ప్లేట్స్ కూడా వస్తాయండి కింద. ఏ కలర్ దానికి ఆ కలరే. మనకి మరీ పెద్ద మొక్కలు కాదు, అలానే మరీ చిన్న మొక్కలు కాదు, మీడియం మొక్కల వరకు వేసుకోవచ్చు. పాట్స్ అయితే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మనం పెట్టిన డబ్బులకి ఆ పాట్స్ అనేది చాలా వర్త్ అనిపించిందండి నాకు. ఇది నేనిప్పుడు మీకు చూపిస్తూ చెప్పేది కాదు. నేను ఆల్రెడీ ఒక 6 మంత్స్ నుంచి వాడుతా ఉన్నాననమాట ఈ పాట్స్. కలర్ కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో పెడితే ఏదైనా చేంజ్ అవుద్ది కదండీ! నాకైతే ఎండ తగలదు కాబట్టి కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సో, పార్ట్స్ వరకు అదండి. ఇంకిక్కడికొచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ ప్రీవియస్ వీడియోలో అరికాళ్ళు నొప్పులు అనేసి. యాక్చువల్‌గా ఏదైనా షుగర్ ఏమన్నా పలకరించడానికి వచ్చిందేమో అని టెస్ట్ చేసుకున్నాను గానీ, పాపం ఇంకా మనకి ఎలాంటి ఇన్విటేషన్ రాలేదు. బట్ ఎందుకు ఆ పెయిన్స్ అనేది తెలీదండి. తను ఇలాగేదో మాటలొస్తే లేదొదిన ఇది బావుంటదంది. దీనిపైన బ్లడ్ సర్క్యులేటర్ అని ఏదో రాసుందండి. నాకు తనే బుక్ చేసిందనమాట ఈ రెండూను. నేను రెండిట్లికి కలిపి 380 సారీ 290 ఎంతో కొట్టానండి తనకి. మరి ఎంత పడిందన్నది రేపొద్దుట ఎవరైనా అడిగితే గనక మీలో ప్రైస్ ఎంత అని అడిగితే ఒకసారి తననడుగుతాను. సో, దీని ఫీడ్‌బ్యాక్ ఏంటి అన్నది కొంచెం వాడాకే చెప్తానండి. ఇంకా ఈ 5 పార్ట్స్‌లోకి నేను ఈ మొత్తం మొక్కలనేది కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. కొని కాదు, కలెక్ట్ చేసే పెట్టుకున్నాను. ఇంకా దీన్ని మొత్తం అంతా క్లీన్ చేసి కింద ఎండాకులన్నీ తీసేసి ప్లాంటింగ్ అనేది చేయాలి. ఇది యాక్చువల్‌గా నా దగ్గర మనదేంటి స్నేక్ ప్లాంట్‌లో ఇలా ప్లెయిన్ ఉందండి. ఇప్పుడు నేను తెచ్చిన స్నేక్ ప్లాంట్ వచ్చేసి కొంచెం బార్డర్ వస్తదనమాట. యెల్లో కలర్ బార్డర్ తోటి. చిన్న చిన్న స్టెమ్సే తీసుకొచ్చానులేండి చూడాలి. వచ్చేస్తదన్నారు. చూసాను ఆల్రెడీ నేను నార్మల్ దానికి ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అందుకని చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చాను. ఇదొచ్చేసి నాకు పక్కన ఆంటీ వాళ్ళు మాకు ప్రిన్సియానో నుంచి తెచ్చినప్పుడు ఫ్లవర్ షో నుంచి తెచ్చినప్పుడు కొన్ని మొక్కలు ఇచ్చారన్నాను కదండీ! సో, పక్కనున్న ఆంటీకి ఆ బ్లాక్ కలర్ తోటి లీఫ్ ఉంది చూసారా? అది ఇచ్చారనమాట. అది పక్కన చిన్న మొక్కొస్తే ఆంటీ నాకిచ్చారు. ఇది కూడా ఆంటీనే ఇచ్చారండి. కాకపోతే వీటి పేర్లే కొంచెం మంత్రాల్లాగా సాంస్క్రిట్‌లో ఉన్నాయి. పేర్లదేముందిలే మొహాలు చూస్తే అర్థమైపోద్ది కదా! అన్నట్టు మీకు ఇలా మొక్కలు చూపించేస్తున్నాను. అది కొంచెం ఆకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఆటోమేటిక్‌గా పేరు అర్థమైపోద్ది. సో, ఇప్పుడు మొక్కలన్నీ బాగున్నాయి కాబట్టి కుండీలు కూడా బాగుంటాయి. ఇంకా మేడిపాడి చెదర్లా ఉంటారేమో అనిపించిందండి. అందుకనేసి కుండీలు తెప్పించాను. ఇప్పుడైతే వీటిని ప్లాంటింగ్ చేయాలి. నేను ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో వేయాలంటే అవ్వట్లేదండి. సో, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పెట్టడానికి ప్లేస్ కావాలి కదా మరి. అసలే ఇప్పుడే ఇంటి నిండా పెట్టేసావు. కొన్ని రోజులు పోతే నువ్వు మంచాల మీద కూడా పెట్టేస్తావు, ఇంట్లో కూడా పెట్టేస్తావు అంటున్నారు కదా! అందుకని మొక్కలకి దిష్టి ఎక్కువైపోతుందని చెప్పి ఏం చేశానంటే కంపోస్ట్ రెడీ చేశానండి. దీన్ని మామూలుగా అయితే ఆ గోడ పక్కన మీకు గేట్ తీసిన వెంటనే ఉంటది కదా! మొక్కలుంటాయి కదా! కనకాంబరాలు అవిని. అక్కడ పెట్టేదాన్ని. వర్షం వస్తుందండి తడకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. మనం ఇదే ఫస్ట్ కదా! అందుకనేసి దీనికి ఇలాగ ఒక మూత వేసి పెట్టాను. కారుంటే వీధిలో కనిపించేది కాదండి. కారు తీసేశారు. అందుకని బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే అనేసి క్యాప్ మీద ఈ చిన్న కుండీలన్నీ సర్దేశాననమాట. ఇంకా అందుకనేసి అవి కొంచెం నీట్‌గాను ఉన్నాయి. కొంచెం వెనక్కున్నాయి కదండీ! అంత దిష్టి తగలదులే అనిపించింది. ఇవి చూసారా? ఎప్పుడో 2 చిన్న చిన్నవి ఏసానండి.
స్నేక్ ప్లాంట్ వేశాను. అది ఇంకా ఎలాంటి గ్రోత్ లేదని నాకు దీంతో పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదండి. లాగి పాడేశాను. అది లాగేసిన తర్వాత ఒక 10 డేస్‌కో, 20 డేస్‌కో కింద నుంచి ఈ విధంగా పిలకలైతే వచ్చినాయండి. ఇలా ఆనందానికైతే ఇంకా అసలు హద్దులు లేవనమాట. ఇంక చూసారా? మీకు ఉంటది తమలపాకు గనక రావాలంటే నేనైతే ఫెర్టిలైజర్స్ అనేది ఏమి వేయనండి. ఎప్పుడు నాకు తెలీదు కూడా ఏం వేయాలో. ఇది ఇంత రావడానికి కారణం ఏంటంటే దానికి మాస్టిక్ ఏదో అంటారు కదా! అది నేనే తయారు చేసి పెట్టాను. జస్ట్ ఏం లేదండి చిన్న గొట్టానికి కొబ్బరి పీచు ఉంటది కదా! పెట్టేసి పురికాస్తో కట్టేయడమేననమాట. పెట్టాను. దాన్ని రోజు తడుపుతానండి. మాయిశ్చరేకో ఏమో మరి వేర్లు పట్టేదానికి మంచి హెల్తీగా వస్తుంది. ఇదొక చిన్న టిప్పు. అంటే ఎవరికైనా అంత రావట్లేదు, బుషీగా రావట్లేదు అనుకుంటే ఇది కొంచెం లోపాటిది గనక మీరు స్టిక్ చేసి పెడితే మంచి అందంగా ఉంటదండి. ఇదిగోండి ఈ 2 పార్ట్స్‌లోనైతే మొక్కలు వేసేసాను. మా అబ్బాయి ఎప్పటినుంచో నేను వేస్తాను అంటున్నాడు. సర్లేండి మంచి అలవాటే కదా! వాడిని మాత్రం ఎందుకు ఏంటంటారు డిస్కరేజ్ చేయడం ఎందుకని సరే అమ్మా అన్నాను. అది కూడా మళ్ళా అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత పడుకున్నప్పుడు ఎప్పుడో వేయించాలి వాడి చేత. మొత్తం మీద మళ్ళా మీరు మెట్ల మీద పెడితే మరి తెలీదా అంటే తెలీదండి. ఎప్పటినుంచో ఉన్న మొక్కలే పైనున్నాయి కిందనున్నాయి పైకి మార్చానని చెప్పేస్తాను అడిగితేనే. అడగరులేండి అంతా. తెప్పించడం చూస్తేనే కొంచెం ఏమన్నా అంటారేమో అనిపించుకోవడం ఎందుకు అనేది అంతే తప్ప ఏం కాదు. ఇదిగోండి ఈ మొక్క అయితే బ్లాక్ పాట్‌లో వేశాను. ఈ బ్లూ దాంట్లో అయితే సింగోనియం వేశాను. రిమైనింగ్ 3 పాట్స్‌లోనూ వేస్తానండి. కాకపోతే నాకు ఈ స్నేక్ ప్లాంట్ వేయడానికి పాట్ ఉండట్లేదనమాట. అందుకని నా దగ్గర ఆల్రెడీ ఒక క్రాటన్ మొక్క ఉందండి. మీకు చూపిస్తానుండండి. ఇదిగోండి ఇక్కడ ఇది మీకు సింగోనియం చూపిస్తున్నాను కదా! అంతేనండి బాబు కెమెరా ఒకటి చూపించకపోతే ఒకటి చూపించడం కింద ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఎలిఫెంట్‌లో పెట్టాను కదా! క్రాటన్ అండి. ఇదిగో మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఈవిడ గారు. కొంచెం హెల్తీగానే వస్తుంది కానీ క్లమ్జీగా ఉందండి. అంత నీట్‌గా లేదు. అందుకని దీనికి ఒక పాట్ చూసి జాగ్రత్తగా అందులోకి షిఫ్ట్ చేసేసి ఇందులో కొంచెం స్నేక్ ప్లాంట్ వేద్దాం అనేది ఉంది. కొంత చిన్న స్వార్థం అనమాట. చూడడానికి అంత అందంగా కాకుండా మెస్సీగా కనిపిస్తుందండి. ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్ కదండి ఇవి. మామూలుగా మనం కుండీల్లో వేస్తే ఎలా చెప్పండి? దేని వృత్తి ధర్మం అది పాటించాలి కదా! పాపం దీన్ని ఎంత నిలబెట్టినా సరే దానికి నడుము నిలబడట్లేదు. అస్తమానం కిందకు వంగిపోతుంది. సర్లే తప్పు మన దగ్గర పెట్టుకుని దాన్ని అనడం ఎందుకులే అనేసి ఇంకా దానికి నీట్‌గా పాట్ చేంచేద్దాం అన్నట్టుగా చూశాను. ఇక్కడ ఆయిల్ టిన్ ఒకటి ఉందండి. దీన్ని కూడా మళ్ళాను ఎలిఫెంట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. ఈ జాడీలు చూసారా? వీటికి ఎప్పుడో చాలా చరిత్ర ఉంటది. ఎప్పటికైనా వాటికి మామూలుగా స్టెప్స్ మీద, డోర్ పక్కన అలా మంచిగా వాటికి ప్లాంట్స్ అనేది ప్రాపర్ ప్లాంట్స్ అనేది కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కొని పెట్టాలి అన్న ఒక్క రీజన్ తోటి ఒక 4 ఇయర్స్ నుంచో ఏమోనండి అలా జాగ్రత్తగా దాస్తున్నాను. ఇదొచ్చేసి మొత్తం ఇవన్నీ తీసేసాను. చాలా డెలికేట్‌గా ఉంటదండి మొక్క ఇది. కానీ చాలా వస్తది. హ్యాంగింగ్‌కి చాలా బావుంటదండి. మనం అదే మనకి అందరూ గార్డెన్‌లో చెప్పేదే బియ్యం కడిగే నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఏదైనా క్యారెట్టు అవి ఆడుకున్నప్పుడు అది మిక్సీ కొట్టేసి వేసి ఇవేనండి అంతకన్నా ఏం లేదు. కొంచెం కోకోపీట్ అప్పుడప్పుడు అంతే. పర్వాలేదు. మనం కూడా పీజీలు చేసేసాం మొక్కలు పెంచడంలోను. బానే హ్మ్. గ్రోత్ అనేది బానే ఉంది. కొంచెం సమ్మర్ కదండీ! వాటికి కూడా ఎండ తగులుతది కదా! కొంచెం వడదెబ్బ. దాని మీద కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కానీ పర్వాలేదు. నాకు అందరూ కెమెరామెన్‌లేనండి. నా సినిమాకి అందరూ డైరెక్టర్లు అందరూ కెమెరామెన్‌లే. ఇదిగోండి ఈ ఘనకార్యం అంతా మా అమ్మాయి తీసిందనమాట వీడియో. వద్దు అంటే దానికి తప్పు. ఏదో సామెత ఉంటది చూసారా? కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్టు వద్దు అంటే వినదు. అదిగో అన్నయ్యకైతే చేయిస్తున్నాను, నాతో చేయించట్లేదు అని. అయ్య బాబోయ్! సమ్మర్ టార్చర్ మామూలుగా ఉండదండి. ఇంకా ఇదిగోండి మా వాడైతే నేను వేస్తానన్నాడు కదా! సర్లే వాడి చేత వేయించేద్దాం అన్నట్టు వాడికైతే ఇందులో అయితే నేను తీసేసిన దాంట్లో ఇలాగా స్నేక్ ప్లాంట్ వేసానండి. ఎందుకంటే ఇది కొన్ని రోజులు ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకు మనకి ఎలాంటి సమాధానం ఉండదు గానీ తర్వాత మాత్రం కింద నుంచి మంచిగా బేబీ ప్లాంట్స్ అనేది వస్తదండి. నిజంగా ఈ 3 నెలలు వెయిటింగ్ చేసినందుకు అవి ఇచ్చే హ్యాపీనెస్ ఉంటది చూసారా? పర్లేదు దీనికంటూ కొత్త పాట్ పెట్టినా తప్పులేదు అనిపిస్తదనమాట. అందుకని దీనికి ఇంకా పర్మనెంట్‌గా ఉంటది. బేబీ ప్లాంట్స్ వచ్చినా కూడా ఇంకా వాటిని సెపరేట్ చేయపోదాం అన్న ఒక ఉద్దేశంతోటి కూడా కొంచెం ఈ ప్లాంట్ అనేది దీనికి సెపరేట్ చేసేసానండి. ఇంకా రిమైనింగ్ క్రోటన్ మొక్కలు వేసినప్పుడు తీయడానికి అవ్వలేదనమాట. అందుకనేసి మా అబ్బాయికి ఇంక వాడు కూరేత్తన్నాడనమాట. ఏదో షెల్ఫ్‌లో బట్టలు కింద పడిపోతే ఎలా కూరేత్తాను చూడండి అలా మట్టిలో పెట్టి నొక్కేత్తన్నాడు దాన్ని. అలా కాదు అని చెప్పేసి వాడి చేత కొంచెం కొంచెంగా వేయించి
ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను. మీకు మొత్తం అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తానండి. ఎందుకంటే వేయటం అనేది తెలియట్లేదు కదా! ఇదిగోండి. ఇదిగో రెడ్ దాంట్లో వచ్చేసి ఇది వేశాను. ఇదొచ్చేసి పింక్ అండి. మొత్తం లీఫ్ మాత్రం చాలా అందంగా ఉంది కదా! ఇంక ఇది మీకు తెలిసిందే కదా! దీని పేర్లయితే నాకు తెలీదు. ఫైనల్‌గా అయితే మొత్తం నా పాట్స్ లుక్ అయితే ఇలా ఉందండి. కొంచెం ఆకులొచ్చిన తర్వాత అందంగానే ఉంటదనుకోండి. లేత మొక్కలు కదా! చిన్నపిల్లలనమాట. అందుకనేసి ముద్దుగా ఉంటాయి. కొంచెం మొక్కలొచ్చిన తర్వాత అందంగా ఉంటాయి. సో, ఫైనల్‌గా మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.